రక్షిద్దాం 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 జస్టిస్ ఫర్ 1970 ఆ టైంలో అన్న ఏదైతే బ్రిటిషర్స్ ముందు చేసుకుంటే బ్రిటిషర్స్ డివైడ్ చేసి 1905లో బెంగాల్ డివైడ్ అయింది. ఏదో బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఏదైతే కనిపిస్తుందో ఒకప్పుడు అదంతా ఒక సామ్రాజ్యం ఉంటుండే బెంగాల్ అనేది. ఫస్ట్ బ్రిటిషర్ ఆక్రమించి బెంగాల్ తర్వాత ఇది గోవా ఇద్దరు ఆక్రమించింది. సో 1905లో రెండు డివైడ్ అయిపోయినాయి, హిందూ బెంగాల్గా అటు వెస్ట్ బెంగాల్ ఏదైతే మన హిందూ మెజారిటీ, ఈస్ట్ బెంగాల్ ఏదైతే కొంచెం ముస్లిం మెజారిటీ ఉంది, అది మెజారిటీ ఏం కాదు. అయితే ఏంటంటే 1970లో ఎప్పుడైతే మనకు ఫ్రీడమ్ తెచ్చినాం, మన సోల్జర్స్ ఫ్రీడమ్ తెచ్చినాం వాళ్ళకి. ఎందుకంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో అణచివేత వేస్తున్నారు, వాళ్ళని ఒక అంటరాని వ్యక్తి వాళ్ళు చూస్తున్నారు అనేసి అంటరాంతరం కోసం పోరాటం చేసి మళ్ళీ 1970లో ఆ ఒక ఏదైతే ఈస్ట్ బెంగాల్ అంటారో దాన్ని బంగ్లాదేశ్ ప్రకటించడం జరిగింది. ఆ టైంలో ఆర్మీ జనరల్ ఉన్నారో వాళ్ళు ఛార్జ్ తీసుకోవడం జరిగింది, పాకిస్తాన్ మట్టుబడడం జరిగింది. కరెక్ట్ ఆ టైంలోనే ఏంటంటే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన బ్లండర్ మిస్టేక్, ఇందిరాగాంధీ అప్పుడు చేసిన ఇప్పుడు కూడా చెప్తున్నా 1970 ఆ టైం పీరియడ్ లో 66% ఆఫ్ హిందూస్ ఉన్నారు, నియర్లీ 70% 75% ఆఫ్ సనాతన ధర్మం ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు. అంటే హిందూ మెజారిటీ ఉంది, అప్పుడు కలపొచ్చు, అప్పుడు కలపలేదు. ఇప్పుడు కలపలేక ఇప్పుడు ఏమైందంటే అది ముస్లిం మెజారిటీ అయిపోయింది. సో మన హిందువులు అక్కడ సురక్షితంగా ఉన్నారంటే లేరు అక్కడ కూడా. ఏదైతే మన చిన్మయ్ గారు ఏదైతే చెప్తున్నారు, చిన్మయ్ దాస్ గారు ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఆయన సెటిల్మెంట్ కేసు పెట్టిరు. సెటిల్మెంట్ కేసు అంటే దేశద్రోహం కేసు. ఏదైతే బంగ్లాదేశ్ ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఈయన కిలోల కొద్ది ఆహారం దానం చేయడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలో ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు ఫండ్స్ అనేక రకాలైన ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ తోనే ఈయన ఫుడ్ ఒకటే కాకుండా చాలా దానాలు చేసిండు ఆయన. అలాంటి వాళ్ళ మీద నీ సెటిల్మెంట్ కేసు పెట్టాడు ఏందన్న బంగ్లాదేశ్ వాళ్ళు, అది కూడా గేట్ లో రిప్రజెంటేటివ్ పెట్టినప్పుడు కనీసం బెయిల్ కూడా ఇవ్వలేదు. ఏదైతే మన బంగ్లాదేశ్ లో బాగా రేపులు జరుగుతున్నాయో వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక కేసు కానీ లేదు వాళ్ళ మీద. ఏదైతే మీరు చేసిన స్టూడెంట్ ప్రొటెస్ట్ లో మీకు బంగ్లాదేశ్ స్టూడెంట్ యూనియన్ అంజీ చెప్తున్నా, స్టూడెంట్లే కుండుర్రి, మీరు బయటకు వచ్చి మీరు ఏదైతే మీరు రిజర్వేషన్ కోటా మీద వేసినారు ఓకే, మరి ఏందన్నా అసలుకి ఆ ప్రైమ్ మినిస్టర్ ఏదో లోదుస్తులు బయటకు తీసుకొని వచ్చినారు, అది ప్రొటెస్ట్, దాని ప్రొటెస్ట్ అంటారా మీరు? ఏదో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది, అది డెమోక్రసీ వల్ల ఏర్పడలే, ఓటేయడం వల్ల ఏర్పడలే, డిక్టేటర్షిప్ వల్ల ఏర్పడింది. అది డిక్టేటర్షిప్ ఏర్పడిన గవర్నమెంట్ ని మీరేందో వాళ్ళని ఎందుకొని అది ఒక సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని ఇల్లు ధ్వంసం చేయడం, ప్రొఫెసర్లను దగ్గర రిజైన్ చేయించడం, ఇట్లాంటి మీరు హింసలు కొనసాగిస్తారు. నేను అంటున్నా మీరు ఆపకపోతే లారెన్స్ బిష్ణు ఏదైతున్నారో అక్కడ కరెక్ట్ యాక్టివ్ ఉంది. ఎందుకంటే ఒక ఇండియాలో లారెన్స్ బిష్ణు గ్యాంగ్ బంగ్లాదేశ్ లో ఉంది, పాకిస్తాన్ లో ఉంది, ఈవెన్ వీళ్ళ ముస్లిం దేశాలు అజర్బైజాన్, దుబాయ్ ఇట్లాంటి దేశాల్లో కూడా ఉంది. ఏదో మునావర్ ఫారూక్ ట్రాక్ చేసి టార్గెట్ చేసి మిమ్మల్ని కూడా అట్లే టార్గెట్ చేస్తారు నా కొడకల్లారా. ఇది చెప్తున్నా, ఇక్కడ ఆగకపోతే ఇక చూడు మీకు ప్రళయం జరుగుతుంది, పెద్ద సునామీ వస్తుంది బంగ్లాదేశ్ లో. లేకపోతే మా యొక్క ఇండియన్ ఆర్మీలో కొంతమంది పీస్ కీపర్స్ అని ఉంటారు, పీస్ కీపర్ ట్రూప్స్ అని, వాళ్ళని పంపించి మీకు కంట్రోల్లో తీసుకుంటాం. ఏదో సగం బంగ్లాదేశ్ సగం చేసి అందులో బెంగాల్ మీద డివైడ్ చేయడం, కానీ సగం బెంగాల్లో కలిపి, సగం మేఘాలయలో కలిపి, సగం త్రిపురలో కలిపి మిగతా ఖచ్చితంగా అయితే హిందూ రాష్ట్రాలు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఉన్నది 10-12% ఆఫ్ హిందూస్ అక్కడ ఉంది. ప్లస్ ఏంటంటే 2-3 కోట్ల హిందువుల మీద మీరు అరాచకాలు చేస్తే ఇంకా మేము ఊరుకునేది లేదు. మేము ఖచ్చితంగా మీ దేశాన్ని కంట్రోల్లో తీసుకుంటాం. మీరు ఏ మతోన్మాదులకు ఏదైతే చెప్తున్నా, ముస్లిం మతోన్మాదులకి ఏదైతే మీ స్పీచ్లు కంట్రోల్లో ఉంచుకోండి, మీ నోళ్ళు కంట్రోల్ ఉంచుకోండి. మీ నోళ్ళు కంట్రోల్ ఉంటేనే దేశాల ప్రపంచమే కంట్రోల్ ఉంటుంది. లేకపోతే ఇజ్రాయెల్ లాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. ఈసారి అయితే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇది ఏదైతే జాతీయ నేషనలిజం ఫేస్ అనేది ఈ మధ్య బాగా పెరిగిపోయింది, హిందుత్వ ఫేస్ అనేది చాలా పెరిగిపోయింది. ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా మనం అన్నదమ్ములా కలిసి ఉండాలి. అన్ని రకాలైన రిలీజియస్ బిలీఫ్స్ మనం పాటిస్తూ వేరే వాళ్ళ మతం గౌరవిస్తూ మనం ఉండాలి. జై శ్రీరామ్.